ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొక్కజొన్న పంటను కత్తెర పురుగు వదలట్లేదు. కొన్నేళ్లుగా ఈ పురుగుతో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న సిల్కింగ్ దశ నుంచి కండ ఏర్పడే దశలో పంట ఉంది. చాలా చోట్ల ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రబీలో వరి తరువాత అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కాండం తొలిచే పురుగు. కానీ 3-4 ఏళ్లుగా ఈ పురుగు కంటే కత్తెర పురుగు ప్రమాదకారిగా మారింది. దీని ఉధృతి పెరిగితే పంటపై ఆశలు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. అందువల్ల పంట ప్రారంభం నుండి ఈ పురుగుపై రైతులు నిఘా ఉంచాలి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శంకర్. మన రాష్ట్రంలో మొక్కజొన్న వరి తర్వాత ప్రధానంగా వేసే పంట మొక్కజొన్న యాసంగిలో. ఈ మొక్కజొన్న పంట మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5,64,000 ఎకరాలలో సాగు చేయడం అనేది జరిగింది. ఈ పంటను ప్రస్తుతం చూసుకున్నట్లయితే సిల్క్ దశ నుంచి మనకు కండె ఏర్పడే దశ వరకు ప్రస్తుతం రాష్ట్రంలో పంట అనేది ఉన్నది. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా స్టార్టింగ్ దశలో మనకు పంట వేసుకున్న 30 రోజుల నుంచి 45-50 రోజుల వరకు ముఖ్యంగా కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటుంది. ఈ ముఖ్యంగా మనకు కత్తెర పురుగు వల్ల ఎక్కువ నష్టాన్ని కలగజేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కత్తెర పురుగును మనం మొక్కజొన్నలో నివారించుకున్నట్లయితే మనము మొక్కజొన్నలో అధిక దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ కత్తెర పురుగు మనకు పంట వేసిన 10 రోజుల నుంచే ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్నను ఆశించడం జరుగుతుంది. ఈ కత్తెర పురుగును లక్షణాలను మొదటగా ఆకుపైన తెల్లని చారల వలె మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ ఆకుల పైన రెక్కల పురుగు గుడ్లను ఆకుల పై భాగాన కానీ అడుగు భాగాన కానీ ఈ గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వలు ఆకుపైకి చేరి మనకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల పైన తెల్లని చారలు అనేది గమనించడం జరుగుతుంది. ఆ తర్వాత లార్వ ఎదిగే కొద్దీ లార్వ మొక్కజొన్న యొక్క సుడుల్లోకి వెళ్ళి లోపల ఉండి సుడిని మొత్తం తింటుంది. కాబట్టి మనకు ఈ విధంగా తినడం వల్ల కంకి ఏర్పడకపోవచ్చు. కాబట్టి మనకు మొక్కలపైన చూసుకున్నట్లయితే మొక్కలపైన ఆకులను మొత్తం గోకి తినడం వల్ల ఆకులపైన ఇర్రెగ్యులర్గా రంధ్రాలు అనేది ఆకులపైన గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ పంటను ఈ పురుగు ఆశించినప్పుడు ముందస్తుగానే మనము గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మా మొక్కల సుడుల్లో పడేటట్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. లేదా మనకి ఇంకోటి స్పైనోటోరం అనే మందు దొరుకుతుంది. ఆ స్పైనోటోరం అనే మందును కూడా 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్పైనోటోరం అనే మందును మనం మొక్కల సుడుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ విషపు ఎర్రను ఉండలుగా చేసుకొని మనం మొక్కల సుడుల్లో ఈ విషపు ఎర్రని వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్నలో సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు. కత్తెర పురుగు పంట చివరి వరకు ఉంటుంది. కాబట్టి కండె దశలో పిచికారీ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో విషపు ఎరలను తయారు చేసి మొక్కల మొదళ్లలో వేసుకుని అరికట్టాలి.